ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్స్. ఈరోజు మనం ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి సంబంధించిన ప్యాటర్న్స్, సిలబస్ అని ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎంత టైం ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది అన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం. అర్థమెటిక్లో 30 క్వశ్చన్కి 30 మార్క్స్ వస్తాయి, రీజనింగ్ 30 క్వశ్చన్కి 30 మార్క్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్కి 40 మార్క్స్ వస్తాయి. ఎన్టీపీసీకి 2 సిబిటీస్ ఉంటాయి. ఒకటి సిబిటీ 1 క్వాలిఫై అయినాక సిబిటీ 2 పెడతారు. సిబిటీ 2లో సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సిబిటీ 2 అండ్ సిబిటీ 1కి టైం డ్యూరేషన్లో చేంజ్ ఏమి ఉండదు, 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సిలబస్లోకి వెళ్తే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, రేషియో, ప్రొపోర్షనల్ అండ్ పర్సంటేజ్, ట్రిగ్నోమెట్రీ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఆల్జిబ్రా అండ్ స్టాటిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి. మన ఈ టాపిక్ ప్రాపర్గా అర్థమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో నేను ఎప్పుడు చెప్తాను. నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం అండ్ పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ టైమ్ డిస్టెన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుండి 2 or 3 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఫస్ట్ ప్రిపరేషన్స్ అవ్వండి. దీని తర్వాత అర్థమెటిక్లో ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రీజనింగ్స్కి వస్తే దీంట్లో అనాలజీ, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటిక్ ఆపరేషన్, డిఫరెన్షియేషన్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ అనలిటిక్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, పజిల్స్, డేటా సఫిషియెంట్ అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్ ఇవి ఎక్కువగా రాకపోవచ్చు. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే మ్యాథమెటిక్ ఆపరేషన్, సిలాయిజం తర్వాత బ్లడ్ రిలేషన్ తర్వాత కోడింగ్, డీకోడింగ్, అనాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్లు, వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు జనరల్ స్టడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే జీకే. ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వాల్సిందే మనం జీకేలో ఎక్కువగా వచ్చేది కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్స్ ఉంటాయి, డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ జాగ్రఫీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రఫీ తర్వాత పాలిటీ తర్వాత ఇండియన్ హిస్టరీ తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాల్సింది కరెంట్ అఫైర్ తర్వాత యుఎన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమో కంప్యూటర్కి సంబంధించింది ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏమో ఎకనామిక్లో అంత రాకపోవచ్చు, మేబీ నాకు తెలిసి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జనరల్ స్టడీస్లో. జనరల్ సైన్స్ అనేది గ్రూప్ డీకి మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ డీలో 20 మార్క్స్ వస్తాయి జనరల్ స్టడీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సంబంధించింది. గ్రూప్ డి వాళ్ళు వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలి. వీటిని బాగా ప్రిపేర్ అయితే మనం గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. డైలీ ప్రిపరేషన్ ఎగ్జామ్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో లేకపోతే మేలో స్టార్ట్ అవ్వచ్చు మేబీ. గ్రూప్ డి అయితే ఆగస్టు, సెప్టెంబర్ స్టార్ట్ అవ్వచ్చు. అప్పటి వరకు మీరు ఈ ప్యాటర్న్ని ప్రిపేర్ అయ్యి దీన్ని ఫాలో అయిపోతే మీరు టాపిక్ మీద మంచి గ్రిప్ వచ్చే అవకాశం ఉంది. న్యూ బిగినర్ అయితే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. డైలీ 9 to 10 అవర్స్ ప్రిపేర్ అయ్యామనుకో, డైలీ 9 to 10 అవర్స్ ప్రిపేర్ అయితే ఫస్ట్ మనం 1 అవర్ మార్నింగ్ లేవగానే 1 అవర్ కరెంట్ అఫైర్ ప్రిపేర్ అవ్వాలి డైలీ. తర్వాత 2 అవర్స్ అర్థమెటిక్, 2 అవర్స్ రీజనింగ్, 2 అవర్స్ జనరల్ సైన్స్, 2 అవర్స్ జీకే ప్రిపేర్ అయినామనుకో రోజుకు 8 to 9 అవర్స్, 8 to 9 ప్రిపేర్ అయినామనుకో మనం గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో
ఇలా రోజు 9 to 10 అవర్స్ మనం ప్రిపేర్ అయినాం అనుకో, లాస్ట్కి 1 అవర్ మన చదివిందంతా మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అనేది తప్పనిసరి. రివిజన్ లేకపోతే మనం ఎన్ని ఎగ్జామ్ రాసినా, మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా, ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా అది వేస్ట్ అవుతుంది. టెస్ట్ రాయాలి మరియు రివిజన్ చేయాలి, టెస్ట్ రాయాలి రివిజన్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఇంతే. గ్రూప్ డి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కావాలనిపించినా మీరు కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా వాటి గురించి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, నాకు దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పే అవకాశం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.